గా వచ్చేస్తున్నాయి, ఎక్కడెక్కడికో చేరిపోతున్నాయి. ఎంతమంది దొరుకుతున్నా కొత్త ముఠాలు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నాయి. గ్రేటర్ సిటీనే అడ్డాగా చేసుకుని దందా నడుపుతోంది డ్రగ్స్ నెట్వర్క్. కొంతమంది బలహీనతను క్యాష్ చేసుకుంటోంది. క్యాష్ ఆన్ డెలివరీ అంటూ ఏకంగా ఇళ్లకే వచ్చేస్తోంది డ్రగ్స్ మాఫియా. అమెరికా టు ఇండియా, ఇటు నుంచి నైజీరియా. ఎలా జరుగుతోంది అసలు ఈ డ్రగ్స్ మార్కెట్ రూటింగ్? లెట్స్ వాచ్. ముంబై, ఢిల్లీలో కేరాఫ్లు, అమెరికా కేంద్రంగా నెట్వర్క్స్, డ్రగ్స్ దందాలో నైజీరియన్స్, తీగ లాగుతున్న సిటీ పోలీస్. అప్పుడప్పుడు 1-2 గ్రాములో చిన్న చిన్న పొట్లాల్లో దొరుకుతుంటే కక్కుర్తిగల్ల పననుకున్నారు. దొరికినోళ్లను దొరికినట్లు లోపలేశారు. కానీ మహానగరంలో మాయగాళ్లు రాటుదేలిపోయారు. డ్రగ్స్ దందాకు కొత్త రూట్లు కనిపెడుతున్నారు. దీంతో 3 నెలలు నిఘా పెట్టిన పోలీసులు ఘరానా ముఠా గుట్టు రట్టు చేశారు. డైరెక్టర్ సందీప్ శాండిల్యా నేతృత్వంలోని నార్కోటిక్స్ అండ్ అఫెండర్స్ బ్యూరో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను గుర్తించింది. డ్రగ్స్ ను కస్టమర్స్ కు చేరవేసేందుకు ఈ ముఠా లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటోంది. కొందరి సామాజిక పరిస్థితుల్ని అడ్డు పెట్టుకుని డబ్బు ఆశ పెట్టి దందా కొనసాగిస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఎన్ఏబి అధికారులు. All these drugs what we have shown is they have come from Netherlands and Belgium. That parcels with a FedEx and DHL, that parcels are there, no? The originating place was Netherlands and Belgium. We tried very hard in DHL and FedEx to get the entire details of where these parcels were booked. అనుమానం రాకుండా బురఖాల్లో యువతులతో డ్రగ్స్ డెలివరీ చేయిస్తుంది నైజీరియన్ గ్యాంగ్. టోలీచౌకి ప్రాంతంలో డ్రగ్స్ డోర్ డెలివరీకి వచ్చిన ఓ యువతిపై నాప్ అధికారులు నిఘా పెట్టారు. తీగ లాగి డొంక కదిపారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ ని ఛేదించారు. ఒకసారి డ్రగ్స్ డెలివరీ చేసేందుకు ఆ యువతికి ముఠా 50,000 రూపాయలు చెల్లించిందని ఎంక్వైరీలో బయటపడింది. సో ఇదంతా కూడా ఏంటంటే డ్రగ్ ట్రేడ్లో కంప్లీట్గా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా పెట్టుకుంటారు. అంటే డ్రగ్ డెలివరీ చేసే అతనికి పేమెంట్ సంగతి తెలియదు, డ్రగ్ పేమెంట్ చేసే అతనికి సప్లై చేసేవాడు ఎవడో తెలియదు, డ్రగ్ డిస్ట్రిబ్యూట్ చేసే అతనికి వీళ్ళ గురించి తెలియదు. ఎందుకంటే ఒకరు పట్టుకున్నా కూడా మిగతా వాళ్ళ గురించి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి కంప్లీట్గా ఎవరి ద్వారా ఐసోలేటెడ్ చేసి ప్లాన్ చేశారు. బట్ యువర్ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ అండ్ యువర్ ఏబుల్ టు టెల్. సాక్షులు దొరకకుండా బ్యాంక్ లావాదేవీలను డిజిటల్ ఫార్మాట్ లో పెన్ డ్రైవ్ లో భద్రపరుస్తోంది డ్రగ్స్ గ్యాంగ్. డ్రగ్స్ దందాతో మన దేశం నుంచి నైజీరియా వరకు 5 ఏళ్లలో జరిగిన డీల్స్, డబ్బు లావాదేవీలను నాప్ సేకరించింది. ఈ ముఠాలో నైజీరియన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. భారత్ తో పాటు అమెరికాలో ఉన్న నైజీరియన్ ముఠాలు డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నాయి. అమెరికా నుంచి ఇండియాకు, ఇక్కడి నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు డబ్బు పంపుతున్నట్టు పక్కా ఆధారాలు దొరికాయి పోలీసులకు. సో ఇన్స్టెడ్ అమెరికా నుండి చేస్తే there is a high scope that they will be detected అని చెప్పేసి, సో దే హ్యావ్ ఏ ఈజీ ఛానల్ హియర్. సో అక్కడ నుండి ఇండియన్ అకౌంట్స్ ఆఫ్ అమెరికన్స్ ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఇక్కడ ఉన్న మిడిల్ మ్యాన్ అకౌంట్స్ అక్కడ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఆ అకౌంట్లో డబ్బులు వేసి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఈజీగా డ్రా చేయడము, ఇక్కడ ఆ మనీని ఐదర్ ఏదైనా కమోడిటీ కొని పంపించడం కానీ, లేదంటే ఆ డబ్బుని వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. తమ చేతికి డ్రగ్స్ అంటకుండా ముఠా 15 మంది యువతుల బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్టు వెల్లడైంది. వీరంతా అమెరికన్లే. వారి ఖాతాల్లో భారీ మొత్తాల్లో డబ్బు జమైనట్టు గుర్తించారు. 5 ఏళ్ల కాలంలో అమెరికా, ఇండియా, నైజీరియా మధ్య డ్రగ్స్ ముఠా 500 కోట్ల రూపాయల లావాదేవీ జరిపినట్లు నాప్ గుర్తించింది. డబ్బు నేరుగా నైజీరియాకు కాకుండా ముందుగా ఇండియాకు పంపి ఇక్కడి హవాలా ఏజెంట్ల సాయంతో విదేశాలకు తరలిస్తున్నారు. నైజీరియన్ ముఠా మార్కెట్లో అమ్ముతున్న సింథటిక్స్ డ్రగ్స్ యూరోప్ లో తయారవుతున్నాయి. ముఖ్యంగా నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాల నుంచి డ్రగ్స్ చేరిపోతున్నాయి. 6 నెలల కాలంలో 10 సార్లు డ్రగ్స్ ను పార్సల్ ద్వారా ఇండియాకు చేరవేసినట్లు నాబ్ అధికారులు గుర్తించారు. They know the customers, the consumers, the peddlers in Hyderabad. They know along with phone numbers. This money trail has to stop. How they are sending this money out of India, that has to stop. If that is stopped, this thing will stop. ఇండియాలో ఎందరినో మత్తులో ముంచెత్తుతున్న డ్రగ్స్ ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలపై గురిపెట్టింది డ్రగ్స్ గ్యాంగ్. అక్కడి యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు. ఈ కేసులో
ఏబుకా సుజీత్ తో పాటు 12 మందిని నిందితులుగా గుర్తించారు. 3 డ్రగ్స్ స్మగ్లర్లతో పాటు ఫారెక్స్ ఏజెంట్ మహ్మద్ మతీన్ సిద్దికీని అరెస్ట్ చేశారు. 15 గ్రాముల కొకైన్, 50 గ్రాముల MDM డ్రగ్స్ ని సీజ్ చేశారు. డ్రగ్స్ దందాతో పాటు మనీ లాండరింగ్ కి పాల్పడుతోంది ఇంటర్నేషనల్ ముఠా. గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు కోట్ల రూపాయలను తరలించినట్టు గుర్తించారు. ఈ మధ్య 80 లక్షల రూపాయలు 2-3 సంవత్సరాల్లో 5 కోట్లకు పైగా మొత్తాన్ని నైజీరియన్ ముఠాలకు పంపినట్టు తేలింది. డబ్బును విదేశాలకు బదిలీ చేసే ఏజెంట్లు తప్పనిసరిగా పూర్తి వివరాలు సేకరించాలి. లేని పక్షంలో వారిపై కూడా కేసులు పెడతామంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో ఆర్డర్స్ తీసుకుంటూ డోర్ డెలివరీకి తెగబడుతోంది డ్రగ్స్ ముఠా. మాదక ద్రవ్యాలే ఓ సామాజిక సమస్యగా మారితే ఈజీ మనీ కోసం కొందరు విద్యార్థులు డ్రగ్స్ దందాలో భాగస్వాములవుతుండడం ఆందోళన కలిగించే విషయం. అయితే అత్యాధునిక పరిజ్ఞానంతో డ్రగ్స్ గ్యాంగ్ల ఆట కట్టేస్తున్నారు న్యాబ్ పోలీసులు. పార్సల్ ట్రాకింగ్, డిజిటల్ లావాదేవీల విశ్లేషణ, డ్రగ్స్ డెలివరీ అన్నిటిపై డేగ కన్నేసింది. డ్రగ్స్ నెట్వర్క్ ని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలనే టార్గెట్ తో ముందుకెళ్తోంది న్యాబ్. టీజీ న్యాబ్ కి సంబంధించి ఒక పెద్ద ఆపరేషన్ అయితే పోలీసులు ఛేదించారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్ర పోలీసులు కూడా ఈ తరహా ఆపరేషన్ ని చేపట్టలేదు. ఒక కంప్లీట్ డ్రగ్స్ కి సంబంధించినటువంటి మనీ ట్రైన్లు అంతా కూడా ఆపితే దేశానికి డ్రగ్స్ అనేటువంటిది రాకుండా చూడడమే తెలంగాణ నార్కోటిక్ పోలీసుల ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారు. విడుదల అంజీతో టీజీ న్యాబ్ కార్యాలయం నుండి ప్రణీత, TV9.